నమస్తే అండి. నేను మీ వెంకటరావుని. అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి ఎప్పటికప్పుడు లేటెస్ట్ సమాచారంతో గవర్నమెంట్ వారి యొక్క నోటిఫికేషన్స్ ద్వారా, ఎంప్లాయ్మెంట్ వారి యొక్క ప్రకటించినటువంటి నోటిఫికేషన్ ద్వారా ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి నా వంతు సహకారంగా నేను జాబ్ నోటిఫికేషను లేటెస్ట్ ఎప్పటికప్పుడు తెలియజేస్తానని భావించాను. అదేవిధంగా ఈ యొక్క జాబ్ విషయాలంటూ నిరంతరం వారికి చేరవేస్తూ ఉన్నాను. మరి మన కనుక చూడగలిగినట్లయితే ఈ యొక్క పోస్టులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారి నుండి 2025 సంవత్సరంకు దగ్గర కొన్ని వేల పోస్టులు కానిస్టేబుల్కి, సబ్ ఇన్స్పెక్టర్కి, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు, మరి పోలీస్ కానిస్టేబుల్కు పోస్టులు అన్నటువంటిది ప్రకటించడం ఈ సంవత్సరం కొన్ని వేల పోస్టులు ఆ యొక్క స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు ఇచ్చారు. వాటిలో నా వంతు సహకారంగా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి నా యొక్క తెలిసినంత వరకు నేను వారికి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించడం జరిగింది. మరి ఈ యొక్క సెప్టెంబర్లో దగ్గర కొన్ని వేల పోస్టులు, మరి హెడ్ కానిస్టేబుల్ పోస్టులు 509 ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి 7,565 పోస్టులకు నోటిఫికేషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారి నుండి జారీ చేయడం జరిగింది. కానిస్టేబుల్ పోస్టులకు ఈ యొక్క 2025 సంవత్సరానికి నోటిఫికేషన్ ప్రారంభించారు. టోటల్ వేకెన్సీస్ మనం చూసినట్లయితే 7,565 వేకెన్సీస్ పరిగణించడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు మరి క్వాలిఫికేషన్స్ ఏం కలిగి ఉండాలి అప్లై చేయడానికి? అభ్యర్థులు స్టడీ క్వాలిఫికేషన్స్కి వచ్చిన తర్వాత అభ్యర్థులు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే వారు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మరి ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఏమైనా ఫీజు పే చేయవలసి ఉంటుందా అన్నట్టు మనం చూడగలిగినట్లయితే, ఈ యొక్క కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేసుకున్నట్లయితే అప్లై చేస్తున్నటువంటి అభ్యర్థులు ఈ యొక్క పోస్టులకు ఫర్ ఆల్ క్యాండిడేట్స్ వారు 100 రూపాయలు ఈ యొక్క ఫీజు అనేటువంటిది పే చేయవలసి ఉంటుంది. ఈ యొక్క పోస్టులకు 100 రూపాయలు అప్లికేషన్ ఫీజు అంటూ కట్టవలసి ఉంటుంది. ఈ పోస్టులకు ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్ కానీ, మరి షెడ్యూల్డ్ క్యాస్ట్ కానీ, షెడ్యూల్డ్ ట్రైబ్ కానీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ మిగిలినటువంటి వారందరూ కూడా ఈ పోస్టులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించవలసినటువంటి అవసరం లేదు. వారు అప్లికేషన్ చేస్తే ఈ యొక్క పోస్టులకు ఎలాంటి రుసుము అన్నటువంటిది చెల్లించవలసినటువంటి అవసరం లేదు. మరి పోస్టులకు నోటిఫికేషన్ ఎప్పటి నుండి ప్రారంభించబడింది, లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది అన్నటువంటిది మనం చూడగలిగినట్లయితే, ఈ పోస్టులకు అప్లికేషన్ డేటు ఆన్లైన్ ద్వారా 22 సెప్టెంబర్ 2025 ప్రారంభించడం జరిగింది. మరి నువ్వు ఇప్పుడు దాకా ఎందుకుండి ఇప్పుడు చెప్తున్నావు అంటే, ఈ పోస్టులకు లాస్ట్ డేట్ వచ్చిన తర్వాత అక్టోబర్ నెల 21వ తారీఖు వరకు ఉంది కాబట్టి ఒక్కొక్క వీడియోని ఒక్కొక్క రోజు చేయటం వల్ల ఈ యొక్క పోస్టులని అప్లై చేయడానికి కొద్దిగా సమయం పడుతుంది. అభ్యర్థులు మీరు గమనించండి. ఈ యొక్క వీడియోని చూసినటువంటి మీరు మరి పోస్టులకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టుకు మరి ఆన్లైన్ ప్రక్రియ 22/9/2025 నుండి ప్రారంభించడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చిన తర్వాత 21/10/2025 సంవత్సరం వరకు ఈ యొక్క లాస్ట్ డేట్ అన్నటువంటిది ప్రకటించడం జరిగింది. మరి లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీజ్ పేమెంట్, మీరు ఫీజు 22/10/2025 తారీఖు వరకు చెల్లించవచ్చు అని తెలియజేస్తున్నారు. ఈ పోస్టులకు అప్లై చేయడానికి మరి అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలి. మరి ఆఫ్లైన్ మోడ్ అంటూ ఎలాంటి పరిస్థితుల్లో లేదు. ఈ ఆన్లైన్లో చేసేటువంటి అప్లికేషన్ మరి గవర్నమెంట్ వారు ప్రకటించబడినటువంటి రీతిగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు నియమించినటువంటి వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. ఈ యొక్క వెబ్సైట్ ఇప్పుడు మనం కనుక చూడగలిగినట్లయితే https
//ssc.gov.in ఈ సైట్ నుండి మనం ఆన్లైన్లో అప్లై చేయవలసి ఆన్లైన్లో అభ్యర్థులు అన్నటువంటి వారు ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. ఈ పోస్టులకు మరి ఏజ్ ఎంత ఉండాలి ఏంటి అన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థుల యొక్క మినిమం ఏజ్ 18 సంవత్సరాలు నిండినటువంటి వారు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మరి మ్యాక్సిమం ఏజ్ ఎంతవరకు ఉంటుంది అని మనం కనుక చూడగలిగినట్లయితే మ్యాక్సిమం ఏజ్ వచ్చిన తర్వాత 25 ఇయర్స్ వరకు ఉంటుంది, 25 సంవత్సరాల వయసు వరకు ఉంటుంది. ఇక్కడ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు 2 డేట్లు ప్రకటించడం జరిగింది. ఈ డేట్ నుండి ఈ డేట్ లోపల జన్మించినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులుగా ప్రకటించబడతారు అని తెలియజేస్తున్నారు. ఆ యొక్క డేట్లు ఇప్పుడు మనం చూసినట్లయితే 2/7/2000 సంవత్సరం నుండి మరి 1/7/2007 సంవత్సరం లోపల జన్మించినటువంటి అభ్యర్థులు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మరి పోస్టులకు మనం చూసినట్లయితే కానిస్టేబుల్ పోస్టులకు ప్రారంభ వేతనం సాలరీ ఎంత ఉంటుంది అని మనం కనుక చూడగలిగినట్లయితే ఈ యొక్క ప్రారంభ వేతనం బేసిక్ పే మరి లెవెల్ 3 నుండి 21,700 రూపాయల నుండి 69,100 రూపాయల వరకు ఉంటుంది గ్రూప్ సి ప్రకారంగా వారు ప్రకటించబడినటువంటి. మరి ఎస్ఎస్సి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2025 సంవత్సరం వేకెన్సీ డీటెయిల్స్ ఎన్నెన్ని పోస్టులు దేనికి కేటాయించారు ఆ యొక్క వివరాలు ఇప్పుడు మనం చూడగలుగుతాం. నేమ్ ఆఫ్ ది పోస్ట్, టోటల్ ఎన్ని పోస్టులు ఉన్నటువంటి కానిస్టేబుల్ ఎక్స్ మేల్ క్యాండిడేట్స్కి 4,400 పోస్టులు కేటాయించడం జరిగింది. కానిస్టేబుల్ ఎక్స్ మేల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ అదర్స్ వారికి 285 పోస్టులు కేటాయించడం జరిగింది. కానిస్టేబుల్ ఎక్స్ మేల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ మరి వీరికి 376 పోస్టులు కేటాయించడం జరిగింది. కానిస్టేబుల్ ఎక్స్ ఫిమేల్ వారికి 2,496 పోస్టులు వీరికి కేటాయించడం జరిగింది. ఈ యొక్క వీడియోని చూసినటువంటి మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి ఈ సమాచారాన్ని అందిస్తారని తెలియజేస్తున్నాను. మనం చూసినట్లయితే టెంటేటివ్ వేకెన్సీ డీటెయిల్స్, ఏ కేటగిరీ వారికి ఎన్ని పోస్టులు కేటాయించారు, ఏ కేటగిరీ వారికి ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి, వాటి యొక్క వివరాలను వాటి యొక్క పూర్తి డీటెయిల్స్ను ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. నేమ్ ఆఫ్ ది పోస్టు, నంబర్ ఆఫ్ వేకెన్సీస్ కేటగిరీ వారీగా మనం చూసినట్లయితే యూఆర్ వారికి, ఈడబ్ల్యూఎస్ వారికి, ఓబీసీ వారికి, ఎస్సీ వారికి, ఎస్టీ వారికి టోటల్ ఎన్ని పోస్టులు కేటాయించారు ఏంటి అన్నటువంటి యొక్క వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. కానిస్టేబుల్ ఎక్స్ మేల్ వారికి, యూఆర్ వారికి 1914 పోస్టులు కేటాయించడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ వారికి 450 పోస్టులు కేటాయించారు. ఓబీఎస్ వారికి 967 పోస్టులు కేటాయించారు. ఎస్సీ వారికి 729 పోస్టులు కేటాయించారు. ఎస్టీ వారికి 342 పోస్టులు కేటాయించారు. టోటల్గా 4,408 పోస్టులు కేటాయించారు. కానిస్టేబుల్ ఎక్స్ మేలు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అదర్స్ వారికి, యూఆర్ వారికి 107 పోస్టులు కేటాయించారు. ఈడబ్ల్యూఎస్ వారికి 26 పోస్టులు కేటాయించారు. ఓబీసీ వారికి 54 పోస్టులు కేటాయించారు. ఎస్సీ వారికి 62 పోస్టులు కేటాయించారు. ఎస్టీ వారికి 36 పోస్టులు కేటాయించారు. టోటల్గా 285 పోస్టులు కేటాయించారు. కానిస్టేబుల్ ఎక్స్ మేలు మరి ఎక్స్ సర్వీస్ మ్యాన్ వారికి మనం చూసినట్లయితే యూఆర్ వారికి కేటగిరీ వారికి 106 పోస్టులు కేటాయించారు. ఈడబ్ల్యూఎస్ వారికి 25 పోస్టులు కేటాయించారు. ఓబీసీ వారికి 56 పోస్టులు కేటాయించారు. ఎస్సీ వారికి 130 పోస్టులు కేటాయించారు. ఎస్టీ వారికి 51 పోస్టులు కేటాయించారు. టోటల్గా 376 పోస్టులను కేటాయించడం జరిగింది. మనం చూసినట్లయితే కానిస్టేబుల్ ఎక్స్ ఫిమేల్ కేటగిరీ వారికి చూసినట్లయితే యూఆర్ వారికి 1,047 పోస్టులు కేటాయించారు. ఈడబ్ల్యూఎస్ వారికి 249 పోస్టులు కేటాయించారు. ఓబీసీ వారికి 531 పోస్టులు కేటాయించారు. ఎస్సీ వారికి 457 పోస్టులు కేటాయించారు. ఎస్టీ వారికి 212 పోస్టులు కేటాయించారు. టోటల్గా 2,400
96 పోస్టులు కేటాయించారు. మనం కేటగిరీ వారీగా మొత్తం ఎన్ని పోస్టులు కేటాయించారు చూడగలిగినట్లయితే యూఆర్ కేటగిరీ వారికి మొత్తంగా 3174 పోస్టులు కేటాయించారు. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్పీ వారికి 756 పోస్టులు కేటాయించారు. ఓబీసీ వారికి మనం చూసినట్లయితే 1608 పోస్టులు కేటాయించారు. ఎస్సీ వారికి 1386 పోస్టులు కేటాయించడం జరిగింది. ఎస్టీ వారికి 641 పోస్టులు కేటాయించారు. టోటల్గా 7565 పోస్టులకు మరి భర్తీకి నోటిఫికేషన్ అంటూ మరి ప్రకటించడం జరిగింది. దీనికి ఎగ్జామ్ అన్నటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ద్వారా చేస్తారు కాబట్టి ఈ యొక్క ఎగ్జామ్స్ని ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు, మరి ఎన్ని మార్క్స్ ఉంటాయి, సబ్జెక్టు ఏ సబ్జెక్ట్ నుండి మరి ఈ ప్రశ్నలు అడుగుతారు అన్నటువంటిది ఇప్పుడు మనం కనుక చూడగలిగినట్లయితే వాటి యొక్క వివరాలు మనం చూద్దాం. మరి పార్ట్ 1 నుండి పార్ట్ డి 4 భాగాలుగా ఇక్కడ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు కానిస్టేబుల్ పోస్టులకు మరి ఎగ్జామ్ ప్యాటర్న్ అన్నటువంటిది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ప్రకటించడం జరిగింది. వాటి యొక్క వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి. ఈ యొక్క పార్ట్ ఏ నుండి పార్ట్ డి వరకు 4 భాగాలు ఉన్నాయి. ఆ యొక్క వివరాలు ఇప్పుడు మనం చూడగలిగితే సబ్జెక్టు జనరల్ నాలెడ్జి కరెంట్ అఫైర్స్ నుండి 50 ప్రశ్నలు ఇస్తారు, 50 మార్క్స్ ఉంటాయి. మరి పార్ట్ బి రీజనింగ్ నుండి 25 క్వశ్చన్స్ ఇస్తారు, 25 మార్క్స్ ఉంటాయి. మరి పార్ట్ సి నుండి న్యూమరికల్ ఎబిలిటీ నుండి 15 క్వశ్చన్స్ ఇస్తారు, 15 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా మనం చూస్తే పార్ట్ డి కంప్యూటర్ ఫండమెంటల్ నుండి ఎంఎస్ ఆఫీసు, ఎంఎస్ ఎక్సెల్, మరి కమ్యూనికేషను, ఇంటర్నెట్, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అండ్ వెబ్ బ్రౌజర్ మీద మరి 10 క్వశ్చన్లు ఇస్తారు, 10 మార్క్స్ ఉంటాయి. దీనికి టైము 19 మినిట్స్ ఉంటుంది. ఈ యొక్క 90 నిమిషాల్లో ఈ యొక్క ప్రక్రియ అంటూ పూర్తి చేయవలసి ఉంటుంది అభ్యర్థులు. అదేవిధంగా ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది. ఈ యొక్క కానిస్టేబుల్స్కి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ మరి హైట్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి, చెస్ట్ ఎంత ఉండాలి, మరి హై జంపు, లాంగ్ జంపు, ఇవి వాటి యొక్క వివరాలను మనం ఇప్పుడు వివరంగా చూద్దాం. ఏజ్ వచ్చిన తర్వాత అప్ టు 30 years, రేస్ వచ్చిన తర్వాత 1600 మీటర్లు కండక్ట్ చేస్తారు. లాంగ్ జంప్ ఎంత ఉండాలి, హై జంప్ ఎంత ఉండాలి. అప్ టు 30 yearsకి మరి రేస్ వచ్చిన తర్వాత 1600 మీటర్లు 6 నిమిషాల్లో మరి కంప్లీట్ చేయవలసి ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చిన తర్వాత 14 ఫీట్స్ లాంగ్ జంప్ చేయవలసి ఉంటుంది. హై జంప్ వచ్చిన తర్వాత 3.9 మీటర్స్ మరి హై జంప్ చేయవలసి ఉంటుంది. అబో 30 to 40 years వారు మరి 1600 మీటర్లను డిస్టెన్స్ 7 నిమిషాల్లో పూర్తి చేయవలసి ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చిన తర్వాత 13 ఫీట్స్ ఉంటుంది. హై జంప్ వచ్చిన తర్వాత 3.6 మీటర్లు ఉంటుంది. అబో 40 years వారు 1600 మీటర్లు పరుగు పందెంలో 8 నిమిషాల్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. లాంగ్ జంప్ 12 ఫీట్స్ అంటే 12 అడుగులు దూకాలి. మరి హై జంప్ వచ్చిన తర్వాత 3.3 మీటర్స్ ఉంటుంది. ఈ విధంగా మరి ఫిజికల్ టెస్ట్ అన్నటువంటిది మరి ఉంటుంది. అదేవిధంగా ఫిమేల్ వారికి ఎంత ఉంటుంది అన్నటువంటిది మనం చూద్దాం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారి యొక్క నోటిఫికేషన్ ప్రకారంగా మరి కానిస్టేబుల్ ఈ యొక్క రిక్రూట్మెంట్కి మహిళల యొక్క అభ్యర్థులకు మరి ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఫిజికల్ టెస్ట్ ఎంత ఉండాలి ఏంటి అన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే ఈ యొక్క ఫిజికల్ టెస్ట్లో మరి ఏజీ రేస్ 1600 మీటర్లకి ఎంత సమయం ఉంటుంది, లాంగ్ జంప్ ఎంత దూకాలి, హై జంప్ ఎంత దూకాలి, వీటి గురించి మనం చూద్దాం. అప్ టు 30 years ఉన్నటువంటి వారు 1600 మీటర్లను 8 నిమిషాల్లో మరి ఫిమేల్ అభ్యర్థులు పూర్తి చేయవలసి ఉంటుంది. అదేవిధంగా లాంగ్ జంప్ వచ్చిన తర్వాత 10 feet 10 అడుగులు లాంగ్ జంప్ చేయవలసి ఉంటుంది. హై జంప్ 3 meters వాళ్ళు హై జంప్ చేయవలసి ఉంటుంది. మనం చూసినట్లయితే మరి అబోవ్ 30 to 40 years కలిగినటువంటి ఫిమేల్స్ వారు మరి 1600 మీటర్లు పరుగు పందాన్ని 9 నిమిషాల్లో పూర్తి చేయవలసి ఉంటుంది. మరి లాంగ్ జంప్ వచ్చిన తర్వాత 9 feet లాంగ్ జంప్ చేయవలసి ఉంటుంది. హై జంప్ వచ్చిన తర్వాత 2.9 meters హై జంప్ చేయవలసి ఉంటుంది.
అబవ్ 40 ఇయర్స్ కలిగినటువంటి ఫీమేల్ అభ్యర్థులు మరి 1600 మీటర్ల పరుగు పందెంని మరి 10 నిమిషాల్లో పూర్తి చేయవలసి ఉంటుంది. మనం చూసినట్లయితే లాంగ్ జంప్ 8 ఫీట్స్ వారు లాంగ్ జంప్ చేయవలసి ఉంటుంది. మరి హై జంప్ వచ్చిన తర్వాత 2.6 ఫీట్ మరి వారు ఈ యొక్క డిస్టెన్స్ వారు చేయవలసి ఉంటుంది. ఈ విధంగా గవర్నమెంట్ వారి నుండి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారి ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కు మరి 7,565 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరానికి ఇది శుభప్రదంగా భావించి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారు ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో ఈ యొక్క వీడియోని చూసినటువంటి వారు మరి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారికి ఈ సమాచారాన్ని చేరవేస్తే కనీసం వారికి ఉపయోగకరంగా ఈ యొక్క వీడియోలు ఉంటాయి. వారు చాలామంది పల్లెటూరుల్లో కానీ ఆ యొక్క రూరల్ ప్రాంతాల్లో కానీ ఇప్పుడు ఉన్నటువంటి వారు ఈ యొక్క వయసును వాళ్ళు ఈ యొక్క పోస్టులు తెలియక మరి వారి యొక్క వయసు దాటిన తర్వాత చాలా బాధపడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి మొబైల్ ఉంది కాబట్టి వీలైనంత వరకు ఈ సమాచారాన్ని మన కుటుంబాల్లో కానీ మన యొక్క స్నేహితుల యొక్క కుటుంబాల్లో కానీ మనకు తెలిసినటువంటి వారి యొక్క ఫ్యామిలీలో కానీ ఇంటర్మీడియట్ చదివినటువంటి అభ్యర్థులకు ఈ సమాచారాన్ని చేరవేస్తే మంచిది. మన బాధ్యతగా భావించి అరే ఇట్లా పోస్టులు బట్టి అప్లై చేసుకోరా, దీనికి ఇంత వయసు ఉంటే సరిపోతానని తెలియజేస్తున్నారు. గవర్నమెంట్ వారు నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి ఇది నీకు సూట్ అవుతా, ఇది నీకు ఉపయోగకరంగా ఉంటుంది, ఇది నువ్వు చేసుకు బాగుంటుందని కానీ తెలియజేయగలిగినట్లయితే వారికి మనంతా సహకారం చేయగలిగినట్లుగా ఉంటారు. ఈ యొక్క వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.